హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్టైల్ వీడియోస్. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల పచ్చడి. టేస్ట్ అయితే అదిరిపోయింది అండ్ ప్రాసెస్ కూడా ఈజీనే. దానికోసం నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో మీతో షేర్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే రొయ్యల్ని ఇలా క్లీన్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడైతే నేను పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నాను. చిన్న సైజు అనేది తీసుకోవచ్చు. తర్వాత ఏంటంటే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను అనమాట. మరి అంత పెద్దది ఎందుకు పచ్చడికి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఇలాగా ఒక ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపుని అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుని ఏం వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే స్టవ్ పైన పెట్టాలి. కొంతసేపటికి ఆ ఫ్రాన్స్లోంచి వాటర్ రిలీజ్ అయ్యి అవన్నీ కూడా మంచిగా బాయిల్ అవుతాయి అనమాట. చూడండి, వాటర్ అంతా ఇలా వస్తుంది కదా. తర్వాత వాటర్ అంతా అయిపోయే వరకు దీన్ని స్టవ్ పైన ఉంచాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో ఒక మసాలా రెడీ చేయడం కోసం ఇక్కడ ఏంటంటే ఒక ప్యాన్లోకి ధనియాలను యాడ్ చేసుకున్నాను. ధనియాలు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్నాను అనమాట. దాల్చిన చెక్క, లవంగాలు అండ్ ఇలాచి అండ్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుని మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంతలోపల ఇందులో చూడండి, ఫ్రాన్స్లోంచి వాటర్ అంతా పోయి మంచిగా డ్రై అయిపోయినాయి కదా. ఇందులోకి ఏంటంటే మనం ఇప్పుడు ఫ్రాన్స్ అన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. దానికోసం ఇక్కడ నేను ఆయిల్ని యాడ్ చేశాను అనమాట. పచ్చడి అంటే ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా ఆబ్వియస్లీ. దానికోసం ఇక్కడ నేను 1.5 కప్ ఆయిల్ని యాడ్ చేశాను అనమాట ప్యాన్లోకి. యాడ్ చేసిన తర్వాత ఈ రొయ్యలన్నిటిని అందులోకి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువసేపు కాదు, మంచి కలర్ వచ్చే వరకు, రొయ్యలు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వేపేసుకున్నా సరే రొయ్య గట్టిపడిపోద్ది. అలా కాకుండా తినడానికి కొంచెం కంఫర్ట్ ఉండేటట్టు, కొంచెం సాఫ్ట్గా అలాగే క్రిస్పీగా ఉండేటట్టు రొయ్యల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా రొయ్యలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అదంతా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై అవ్వాలి. అందుకే రొయ్యలు కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇవి కూడా వేసేస్తే అల్లం వెల్లుల్లి ఇప్పుడు రెండు కలిపి వేగుతాయని వేసేసాను అనమాట. చూడండి, ఇప్పుడు మంచి కలర్, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఏంటంటే ఇది వేడిగా ఉన్నప్పుడే స్టవ్ పైన దించేసుకుని నేను ఈ కప్తో 1/2 కప్ కారం యాడ్ చేసుకున్నాను. అలాగే దీంతో సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను. జస్ట్ సాల్ట్ అయితే కొంచెం చూసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలను కూడా ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి నేను కొంచెం అయితే యాడ్ చేశాను ఫస్ట్. యాడ్ చేసిన తర్వాత బాగా ఇలా అంతా సెటిల్ చేసేసుకున్న తర్వాత మనం ఈ చల్లారిన తర్వాత ఇందులోకి మనం ఏంటంటే లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అంతటిని 1 డే అంతా ఇందులో ఉంచేసిన తర్వాత నెక్స్ట్ డే మనం తీసి దీన్ని వాడేసుకోవచ్చు. నెక్స్ట్ డే మనం తీసి గ్లాస్ జార్ బాటిల్స్లో పెట్టేసుకుని ఇలా స్టోర్ చేసుకున్న పచ్చడి బయట ఉంటే 2 నెలలు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు ఉంటుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది.